సృష్టి చేసినటువంటి విధానము, సృష్టి అంతటిని కలుగజేసినటువంటి విధానము, ఆయా సమయాల్లో మనుషులతో దేవుడు మాట్లాడినటువంటి విధానము, పురుషుణ్ణి దేవుడు ఎలాగ సృష్టి చేస్తున్నాడు, స్త్రీని ఎలా సృష్టి చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో గ్రంథస్థమైనటువంటి ఉన్నాయి. దేవుడు మనుషులతో మరి జీవించడానికి, మనుషులతో నడవటానికి ఆయన ఇష్టపడినటువంటి వారు ఉన్నారు. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు? దేవుడు ఏమంటున్నాడంటే ఆదాముతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు అంటే, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటిని. దేవునొక స్వరము ఆదాము వినినటువంటి వాడుకున్నాడు. దేవుడు ఎవరంటే శబ్దమై ఉన్నటువంటి వారికి ఉన్నారు. దేవుడు ఎవరంటే ఆత్మై ఉన్నటువంటి వారికి ఉన్నారు. దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడని మనం చూస్తున్నాం.